ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అయిన ఎంకే స్టాలిన్ ని తన సొంత గడ్డపైన ఓడించిన విఎస్ బాబు ఎవరు, అసలు ఆయన వెనకాల ఉన్న కథ ఏంటి అని చూస్తే 2006లో విఎస్ బాబు గారు డిఎంకే పార్టీ నుంచి పురసవల్కం నియోజకవర్గంలో నించొని ఏఏ డిఎంకే అభ్యర్థి పైన 22,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతేకాదు నార్త్ చెన్నై రాజకీయాల్లో విఎస్ బాబు గారి పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే డిఎంకే పార్టీ నుంచి నార్త్ చెన్నై పొలిటికల్ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన పనిచేశారు. కానీ 2006 ఎలక్షన్స్ తర్వాత పురసవల్కం నియోజకవర్గాన్ని ఎగ్మూర్ కొలత్తూరుగా డివైడ్ చేయబడింది. ఆ తర్వాత 2011 ఎలక్షన్స్ లో ఎంకే స్టాలిన్ గారు కొలత్తూరు నియోజకవర్గం నుంచి నించోవాలని నిర్ణయించుకున్నప్పుడు విఎస్ బాబు గారు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎంకే స్టాలిన్ గారిని గెలిపించుకున్నారు. కానీ ఆ తర్వాత ఏఏ డిఎంకే నుంచి వచ్చి డిఎంకే లో చేరిన శేఖర్ బాబు గారికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఈయనకి ఇవ్వట్లేదని ఫీల్ అయ్యి విఎస్ బాబు గారు వెళ్లి ఏఏ డిఎంకే లో చేరారు. కానీ అక్కడ కూడా ఆయనకు ఊహించిన విధంగా ఇంపార్టెన్స్ దొరకలేదు. ఆ తర్వాత మొన్న వచ్చిన టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడం, విజయ్ గారు విఎస్ బాబు గారికి టీవీకే జాయింట్ సెక్రటరీగా బాధ్యతలను ఇవ్వడం, ఒక మాస్టర్ ప్లాన్ తో కొలత్తూరులో ఎంకే స్టాలిన్ కి పోటీగా నిలబెట్టడం జరిగింది. విఎస్ బాబు గారు గ్రౌండ్ లెవెల్లో టీవీకే ఐడియాలజీని తీసుకెళ్లి 8,795 ఓట్ల మార్జిన్ తో ఎంకే స్టాలిన్ గారి పైన గెలిచి 40 సంవత్సరాల రాజకీయ లెగసీని కూల్చేశారు. అలా ఎంకే స్టాలిన్ గారు ఓడిపోయిన 4th సిట్టింగ్ సీఎం గా చరిత్రలో నిలిచిపోయారు.